ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. గురువు నుండి మంత్రాన్ని గ్రహించినటువంటి ఒక సాధకుడు తప్పకుండా మంత్రాన్ని అక్షరలక్షలు జపము చేసి మంత్రసిద్ధిని పొందడానికి ప్రయత్నము చేయాలి. గురువు నుండి దీక్షను గ్రహించిన తర్వాత, మంత్ర దీక్షను గ్రహించిన తర్వాత ప్రతి సాధకుడు కూడా పునశ్చరణను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఏ సాధకుడు పునశ్చరణను పూర్తి చేస్తాడో అటువంటి సాధకుడు మాత్రమే మంత్రముపై అధికారాన్ని కలిగి ఉండి క్రమంగా దేవతా అనుగ్రహాన్ని పొందుతాడు. ఇక్కడ గురువు నుండి మంత్రాన్ని గ్రహించిన వెంబడే సాధకుడు ఏం చేయాలి? ఏకాంతమైనటువంటి స్థలాన్ని ఎంచుకొని ప్రశాంతంగా అక్కడ ధ్యానానికి అనుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని ఏర్పరచుకొని గురువు ఉపదేశించినటువంటి ఆ మంత్రాన్ని పునశ్చరణను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఇక్కడ పునశ్చరణ అంటే అర్థం ఏమిటి అంటే, గురువు నుండి ఏ మంత్రాన్ని అయితే సాధకుడు గ్రహిస్తాడో ఆ మంత్రములో ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉంటాయో, ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలు జపము చేయడము వల్ల ఆ మంత్ర అధిదేవత సాధకుడికి సాక్షాత్కరిస్తుంది. దీన్నే పునశ్చరణ అంటాము. ఈ పునశ్చరణ అనేది ప్రతి మంత్రానికి తప్పనిసరి. గురువు నుండి మనం ఏ మంత్రాన్ని గ్రహించినా ఆ మంత్రాన్ని తప్పకుండా పునశ్చరణ చేసుకుంటేనే సాధకుడు క్రమంగా దేవతానుగ్రహాన్ని పొందుతాడు. కాబట్టి ఏకాంతమైనటువంటి స్థలాన్ని ఏర్పరచుకొని కనీసము ఒక 3 సంవత్సరాలు ఏకాంతంలో ఉంటూ సాధన చెయ్యాలి అని మనకు శాస్త్రం చెప్తుంది. అలా గృహస్థాశ్రమంలో ఉండేవారికి ఏకాంత వాసాన్ని ఏర్పరచుకొని తపస్సు చేసేటువంటి స్థితి ఉండదు. కాబట్టి గృహస్థాశ్రమంలోనే ఉంటూ మీ పూజా మందిరంని ఒక తపోవన వాటికగా భావించుకొని ఆ తపోవన వాటికలో ప్రశాంతంగా అటువంటి ఒక వాతావరణాన్ని ఏర్పరచుకొని జపము చేయడానికి ప్రయత్నము చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ పునశ్చరణను ఎందుకు పూర్తి చేయాలి? మంత్రంపై ఒక వ్యక్తికి ఎప్పుడు అధికారము కలుగుతుంది? మంత్ర దేవత అనుగ్రహాన్ని ఎప్పుడు పొందగలుగుతాడు అని అంటే, ఇక్కడ పునశ్చరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మంత్రాన్ని అన్ని లక్షల సార్లు జపము చేయడం వల్ల జపతో నాస్తి పాతకం అని మనకు శాస్త్రం చెప్తుంది. జపము చేయడం వల్ల పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జపాన్ని చేయడానికి ప్రయత్నము చేయాలి. జపము అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే, జకార జన్మ విచ్ఛేద, పకార పాపనాశన, జన్మ విచ్ఛేద కరో యస్మాత్ జపమిత్యభిధీయతే అని మనకు నిర్వచనం. జ అంటే జన్మ లేకుండా చేస్తుంది, పా అంటే పాపము లేకుండా చేస్తుంది, అందువల్ల జపము. ఇక్కడ జపహ అనే శబ్దానికి అది సంస్కృత శబ్దము. తెలుగులో మనం చెప్పినప్పుడు జపము అంటాము. అక్కడ ము అనే శబ్దానికి ముక్తిని ఇచ్చేదని అర్థాన్ని తీసుకుంటే ఇంకా సౌష్ఠవంగా ఉంటుంది. అక్కడ జ అంటే జన్మ లేకుండా, పా అంటే పాపము లేకుండా, ము అంటే ముక్తిని ఇచ్చేది జపం. ఇప్పుడు సాధకుడు ఏం చేయాలి అని అంటే, ఈ పునశ్చరణ అనేది చేయడం వల్ల మంత్రానుష్ఠానము దృఢమవుతుంది.
మంత్ర అధిదేవత యొక్క శక్తి ప్రాప్తిస్తుంది. పునశ్చరణ చేయడం వల్ల పాప సంబంధాలన్నీ కూడా తొలగిపోయి, అజ్ఞాన సంస్కారాలన్నీ కూడా తొలగిపోయి, క్రమంగా సాధకుడు దైవానుగ్రహాన్ని పొందడానికి యోగ్యుడవుతాడు. మంత్రములో ఉన్నటువంటి ఎన్ని అక్షరాలైతే ఉంటాయో అన్ని లక్షలు జపము చేయడము వల్ల అటువంటి సాధకుడు తప్పకుండా దైవానుగ్రహానికి పాత్రుడవుతాడు. ఇక్కడ పునశ్చరణ చేసేటప్పుడు ఎటువంటి నియమము ఉండాలి అంటే, ఇక్కడ కేవలము ఇన్ని లక్షలు జపం చేయాలని అనుకున్నప్పుడు అన్ని లక్షలు జపం చేస్తే సరిపోతుందా? కేవలము జపం ఒకటే కాకుండా అక్కడ జపముతో పాటు భావము, అర్థము, అర్థచింతన ఉండాలి, భావచింతన ఉండాలి. మంత్రము యొక్క అర్థాన్ని గురువు నుండి గ్రహించి ఆ మంత్రము యొక్క అర్థాన్ని స్మరిస్తూ జపము చేయాలి. అలాగే భావము కూడా కలిగి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి శివాయ నమః అనుకుందాం. శివాయ నమః అనే పదానికి అర్థము ఏమి అని గురువు నుండి గ్రహించి ఆ అర్థాన్ని స్మరిస్తూ మనస్సుని భావముపై కేంద్రీకరించాలి. ఇక్కడ జపము, అర్థచింతన, భావము ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే జపము ఫలవంతమవుతుంది. ఇలా చేసినటువంటి జపమే ఏదైతే ఉందో ఈ జపము మాత్రమే పరిగణలోకి వస్తుంది. కేవలము వాక్కుతో నామాన్ని, మంత్రాన్ని పలకడము వల్ల ఎంతో కొంత పుణ్యం ఉంటుంది. కానీ ఈ పునశ్చరణ చేసేటప్పుడు దేవతా అనుగ్రహాన్ని పొందాలి అనుకున్నప్పుడు సాధకుడు భావంపై దృష్టి కలిగి ఉండాలి, అర్థముపై దృష్టి కలిగి ఉండాలి. ఈ అర్థచింతన, భావచింతన అనేది రెండూ కూడా మంత్రానికి గొప్ప శక్తినిస్తాయి. అంటే మంత్రము పండడానికి ఈ యొక్క అర్థచింతన, భావచింతన చాలా సహకరిస్తాయి. కాబట్టి సాధకుడు ఈ అర్థచింతనను, భావచింతనను కలిగి ఉండడానికి తప్పకుండా ప్రయత్నం చేయాలి. అలా ఉన్నటువంటి సాధకుడు మాత్రమే, అంటే ఈ నియమాన్ని ఏర్పరచుకున్నటువంటి సాధకుడు మాత్రమే జపము చేస్తూ ఉన్నప్పుడు అర్థచింతన చేయగలగాలి, భావచింతన చేయగలిగినప్పుడు మాత్రమే సాధకుడు సాధనలో ఉన్నతిని పొందుతాడు. అర్థచింతన అంటే శబ్దము వల్ల వస్తున్నటువంటి అర్థము. భావము అంటే అర్థం ఏమిటి? ఆ శబ్దము వల్ల వస్తున్నటువంటి అర్థం ఏదైతే ఉందో ఆ అర్థము ఒక రూపాన్ని కలిగి ఉంది కదా. శివాయ నమః అన్నప్పుడు శివుడు అనుకుంటే, ఇప్పుడు ఆ శివ ఆకారము పైన అర్థము వల్ల, మంత్రార్థము వల్ల ఏర్పడినటువంటి ప్రతిబింబింపబడినటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపముపై దృష్టిని కలిగి ఉండి మళ్ళీ ఆ రూపముపై భావసహితమైనటువంటి దృష్టిని కలిగి ఉండడం వల్ల అప్పుడు ఏమవుతుంది అంటే, అర్థచింతన వల్ల సాధకుడు యొక్క శరీరం ఏదైతే ఉందో ఆ శరీరము ఆ దేవతా స్వరూపంగా మారుతుంది. భావచింతన వల్ల, భావదృష్టి వల్ల బ్రహ్మానుభవ సిద్ధి కలుగుతుంది. ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా. ఒకటి, జపము చేస్తూ ఉన్నప్పుడు వాక్కుతో జపము జరుగుతూ ఉండాలి. వాక్కుతో జపము జరుగుతూ ఉన్నప్పుడు మనసుతో అర్థచింతన చేయాలి. మళ్ళీ అదే మనసుతో భావచింతనను కూడా చేయాలి. ఇలా వాక్కుతో మంత్రము, మనసుతో అర్థచింతన, మళ్ళీ మనసుతో భావచింతన ఈ మూడు ఏకకాలములో జరగడం వల్ల ఏమవుతుంది? మంత్రములో ఉండేటువంటి శబ్దశక్తి జాగృతమవుతుంది. మంత్రములో ఉండేటువంటి శబ్ద ధ్వని ప్రకంపనాలు ఏవైతే ఉంటాయో ఆ ధ్వని ప్రకంపనాలు సాధకుడిపై ప్రభావాన్ని చూపి క్రమంగా సాధనలో ఉన్నత స్థితిని కలిగిస్తాయి. ఇక్కడ జపము చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క మంత్రశబ్దములో ఉన్నటువంటి
శబ్ద తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి జాగృతం అవ్వగానే అవి ఏం చేస్తాయి ఆ శబ్ద తరంగాలు అని అంటే, సాధకుడి యొక్క హృదయములో దాగి ఉన్నటువంటి అజ్ఞాన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ అజ్ఞాన సంస్కారాలను అవి దగ్ధము చేస్తాయి. మంత్ర శబ్దాల నుంచి వస్తున్నటువంటి ధ్వని ప్రకంపనాలు ఏవైతే ఉన్నాయో ఆ ధ్వని ప్రకంపనాలు మనస్సుని, శరీరాన్ని, ఇంద్రియాలను అన్నిటిని కూడా చాలా వేగంగా నిగ్రహిస్తాయి. ఎందుకు అంటే మంత్రము లయబద్ధంగా జరుగుతూ ఉండాలి. జపము చేస్తూ ఉన్నప్పుడు ఏదో నామమాత్రంగా కాకుండా జపము చేస్తూ ఉన్నప్పుడు మంత్రాన్ని లయబద్ధంగా పలకాలి. శబ్దముపై దృష్టి కలిగి ఉండాలి. శబ్దాన్ని లయబద్ధంగా పలికి శబ్దముపై దృష్టిని కలిగి ఉండి, అర్థచింతన కలిగి ఉండి, భావచింతన కలిగి ఉండి, ఎప్పుడైతే సాధన బాగా జరుగుతుందో అప్పుడు మాత్రమే మంత్రములో నుంచి వస్తున్నటువంటి శబ్దధ్వని ప్రకంపనాలు మనస్సుని జాగృతము చేస్తాయి. ఎప్పుడైతే మనస్సు జాగృతమవుతుందో అవ్వగానే ఆ మనస్సు భగవత్ స్వరూపాన్ని పొందడానికి యోగ్యమవుతుంది. అటువంటి మనస్సు మాత్రమే భగవత్ స్వరూపాన్ని పొందుతుంది. కాబట్టి ఇక్కడ శబ్దముపై దృష్టి అనేది కలిగి ఉండి లయబద్ధంగా కూడా ఉచ్చారణ జరగాలి. మంత్రము జరుగుతూ ఉన్నప్పుడు అథవా నామము జరుగుతున్నప్పుడు ఆ నామాన్ని పలుకుతున్నప్పుడు ఒక లయబద్ధంగా ఉండాలి, చాలా సున్నితంగా ఉండాలి. మనస్సు చాలా సున్నితంగా మృదుభావముతో, వాక్కు చాలా సున్నితంగా మృదుభావముతో కలిగి ఉన్నప్పుడు ఆ శబ్దాన్ని పలకగానే ఏమవుతుంది, ఆ శబ్దము నుంచి వస్తున్నటువంటి ధ్వని ప్రకంపనాలు, శబ్దధ్వని ప్రకంపనాలు అథవా ఆ మంత్రములో ఉండేటువంటి శబ్దశక్తి ఏదైతే ఉందో ఈ శబ్దశక్తి క్రమంగా సాధకుడి యొక్క హృదయముపై ప్రభావాన్ని చూపెడుతుంది.